దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు డిఎస్ కరుణాకర్. నేను పాస్టర్గా అంబర్పేటలో సేవ చేస్తున్నాను. ఓన్ చర్చ్ బ్రోను మినిస్ట్రీ కానీ ఇండిపెండెంట్. నా సాక్ష్యం తర్వాత వర్తమానం సాక్ష్యం పంచుకుంటాం. ఇప్పుడు డివోషన్ ఆరాధన కొరకై కొన్ని మాటలు మనం చూద్దాం. 96వ కీర్తన 9వ వచనం మొదటి పాటలో పరిశుద్ధ అలంకారము ధరించుకొని అనే మాట వచ్చింది. అప్పుడు నాకు ఈ మాట గుర్తొచ్చింది. 96వ కీర్తన సామ్స్ 96:9. 96వ కీర్తన 9వ వచనం పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. ప్రార్థన. దయగల ప్రభువా, నీ కృపను గురించి ఈరోజు ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఈ సంఘానికి నన్ను తీసుకొని వచ్చావు. మీ నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మీ దైవదాస్తులను బట్టి స్తోత్ర. కృపను గురించి వచ్చిన వారిని దీవించు. పాటల చేత మీ నామాన్ని ఘనపరచడానికి కృపను గురించావు. మీరే సహాయం చేయం. యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ అలంకారము ధరించుకొని ఆయన సన్నిధానంలో మనం నమస్కారం చేయాలి. ఆరాధన. ఆరాధనకు డెఫినేషన్ ఏంటి? అంటే ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు కాబట్టి ఆయనను ఆరాధించాలి. ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడయ్యాడు కాబట్టి ఆయనను మనం ఆరాధించాలి. పరిశుద్ధ అలంకారము ధరించుకొని ఆయన సన్నిధానంలో నమస్కారం చేయాలి. ఈ ఆరాధన ఒక్కొక్క దాన్ని వివరించాలంటే చాలా టైం పడుతుంది. మనకు 15 నిమిషాలే టైం కాబట్టి లాస్ట్ ఉంది కదా. పరిశుద్ధ అలంకారము ధరించుకొని ఆయన సన్నిధానంలో నమస్కారం చేయాలి. పరిశుద్ధ అలంకారం ధరించుకోవడము అంటే ఎట్లా? పరిశుద్ధ అలంకారం ధరించుకోవడము ఏ రకంగా మనం ధరించుకోగలం? మొట్టమొదటిగా అందులో 5 పాయింట్లు చెప్తాను. మొదటిది యేసుక్రీస్తును ధరించుకొనుట. పరిశుద్ధ అలంకారం ధరించుకోవడం అంటే గలతీ 3:27లో యేసు బాప్తీసం పొందిన మీరందరూ యేసుక్రీస్తును ధరించుకున్నవారుగా ఉంటారు. చూడండి ఒకసారి మీరు 3:27 గలతీ 3:27లో ఆ మాట ఉంటుంది. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకోవడం. ఈ లోకంలో ఏది ధరించుకున్నా పరిశుద్ధ అలంకారం కాదు. క్రీస్తును ధరించుకోవడము ద్వారానే మనకు పరిశుద్ధ అలంకారంగా అవుతుంది. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు. ఈ లోకంలో ఒక్కరు లేరు పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఎవరు లేరు పరిశుద్ధుడు. ఆయనే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధాత్మ చేత పుట్టినవాడు. ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు. పరిశుద్ధాత్మ చేతనే ఆయన పరిచర్య చేసినవాడు. ఆయన జీవితంలో పరిచర్య, ఆయన పుట్టుకలో పరిచర్య, ఆయన మరణ పునరుత్థానంలో పరిశుద్ధాత్మ లేనిది యేసుక్రీస్తు లేడు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయనలో పాపం ఉన్నదని ఎవరైనా రుజువు చేయగలరా? నాలో పాపం ఉన్నదని ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు సవాలు చేశాడు. ఎవరు రుజువు చేయలేకపోయారు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనను మనం ధరించుకోవాలి. ఆయనను ధరించుకోవడం ద్వారానే మన పరిశుద్ధ అలంకారము మనకు వస్తుంది. ఆ రీతిగా మనము ఆయన్ని ఆరాధించవచ్చు. రెండవదిగా చూడండి, ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఆ 7వ వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి, ఒకసారి చదవండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. పరిశుద్ధ అలంకారం ధరించబడాలి అంటే మనకు క్రీస్తుని ధరించుకోవాలి. 2 దాసుని స్వరూపము ధరించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కుమారుడు, ఆయన దేవుడు, ఆయన సర్వాధికారి, ఆయన సృష్టికర్త. ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడట. విడిచిపెట్టకూడని భాగ్యం ఉందట ఆయనకు. హెవెన్లో ఆయనకు ఎంత భాగ్యం ఉంది? విడిచిపెట్టకూడని భాగ్యం. అలాంటి దేవుడు మన కొరకు ఏమైపోయాడు?
దాసుడైపోయాడు. దాసుడు అంటే అర్థం ఏంటిది? దాసునికి ఏమి, దాసుడు అంటే స్వతంత్రుడు కాదు, హక్కుదారుడు కాదు. దాసుడు అంటే దాసుని మాట్లాడటానికి కూడా వీలుండదు. యజమానుడు చెప్పింది చేయాలి. కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి, రావద్దు అంటే రావద్దు, అంతే. దాసునికి మన పితరులు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసత్వం, వారు దాసులుగా ఉన్నారు. అర్థమైందా? దాసులుగా ఉన్నారు. ఏది వాళ్ళకు లేదు, ఏది వాళ్ళకి లేదు. వాళ్ళు మట్టి తొక్కమంటే మట్టి తొక్కారు, ఇటుకలు చేయమంటే ఇటుకలు చేశారు, గృహ నిర్మాణంలో ఉండమంటే గృహ నిర్మాణంలో, చేపలు పట్టమంటే చేపలు, వ్యవసాయం చేయమంటే వ్యవసాయం, ఏ పని చేయమంటే ఆ పని చేశారు. నేను చేయను అనడానికి లేదు, దాసుడు. కాబట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడట యేసుక్రీస్తు ప్రభువు. మనం కూడా దాసుని స్వరూపము ధరించిన వాడమైతే పరిశుద్ధ అలంకారము మన మీదకి వస్తుంది. అప్పుడు మనం ఆత్మతో సత్యంతో ఆయనని ఆరాధించగలం. కొలస్సీ పత్రికలో ఇంకో మాట ఉంది, మూడవదిగా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట, బుక్ ఆఫ్ కొలస్సియన్స్ చాప్టర్ 3 verse 10 చూడండి ఒకసారి. ఒకరితో ఒకడు అబద్ధమాడుడి మడకుడి, ఏమనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యాగించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మనం నవీన స్వభావం ధరించుకోవాలట. ఒకటి క్రీస్తుని ధరించుకోవాలి, 2 మనం దాసుని స్వరూపం ధరించుకోవాలి, 3 నవీన స్వభావం ధరించుకోవాలి. పరిశుద్ధ అలంకారం ధరించబడాలి అంటే, నీ మీదికి రావబడాలి అంటే నువ్వు నవీన స్వభావం. నవీన స్వభావం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు 2 వర్తమానాలు చెప్పాడు. ఒకటి మారు మనసు, రిపెంట్. 2వది పరలోక రాజ్యం, ఆయన దేవుని రాజ్యమును గురించి సువార్త చేశాడు. 2 ఈ లోకంలో దేవుని రాజ్యం గురించి సువార్త చెప్పేవాడు లేడే లేడు, మారు మనసు గురించి చెప్పేవాడు లేనే లేడు. ఆశీర్వాదాలు 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 అంతే. స్వస్థత అది ఊరికే జరగదు, దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక లిమిటేషన్ ఉంది. కాబట్టి ప్రేమ వారులారా, ఇక్కడ నవీన స్వభావం ఎలా వస్తుంది? నీ పాత స్వభావం, యేసుక్రీస్తులో నువ్వు వచ్చావు, నీ పాత స్వభావాన్ని పాతరేయాలి, పాత మనిషిని పాతరేయాలి. కొంతమంది అంటారు, నేను బైబిల్ పక్కన పెట్టానంటే నా అంత మూర్ఖుడే లేడు. మూర్ఖుడు అయితే మరి బైబిల్ ఎందుకు పట్టుకున్నావు? ఆ రకంగా మాటలు అది కాదు. నీవు నవీన స్వభావం ధరించుకున్నవాడి అంటే మారు మనసు పొందినవాడి. మారు మనసు అంటే అర్థం ఏంటిది? మారు మనసు అంటే టర్న్ టు గాడ్. నువ్వు దేవుని వైపు తిరిగావు, లోకం వైపు లేవు. ఒకప్పుడు లోకంలో ఉన్నావు, ఒకప్పుడు తాగుబోతూ, ఒకప్పుడు తిరుగుబోతూ, ఒకప్పుడు నువ్వు చాలా లోకంలో ఉన్నవాడి. అయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని కరుణించి కటాక్షించి నీకు మారు మనసు ఇచ్చి నూతన స్వభావం ఇచ్చాడు. ఇప్పుడు నూతన స్వభావం, ప్రతి దినము మనం నూతన స్వభావం కలవారిగా ఉండాలి. పుట్టిన బేబీ తన మైండ్ రోజు రోజుకు చేంజ్ అవుతుందట, అప్పుడే పెరుగుద్ది బిడ్డ. మైండ్ చేంజ్ కాలేదా, మైండ్ ఎదగలేదా, బిడ్డ ఎదగడట. మైండ్ ఎదగకపోతే బిడ్డ ఎదగడు, అంతే. మైండ్ ఎదగటానికి 2 కారణాలు. ఒకటి మైండ్ ఎదగటానికి కారణము, ఒకటి మైండ్, 2వది మన కడుపులో ఉన్న పేగులు. అర్థమైందా? పేగులు రోజు రోజుకు మనం తినే ఆహారాన్ని బట్టి దానికి శక్తి వస్తుంది, దానికి బలం వస్తాయి. కడుపులో పుట్టినప్పుడు కొన్ని కణాలు, తల్లి గర్భంలో నుంచి మనకు కొన్ని కణాలు వస్తాయి. కొన్ని కణాలు వచ్చినప్పుడు ఇవి కొన్ని రకమైన మన గర్భంలో, మన యొక్క కడుపులో, మన యొక్క పేగుల్లో కొన్ని రకమైన క్రిమి కీటకాలు ఉంటాయి. మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. రోజు రక్త కణాలు, లక్షల రక్త కణాలు చచ్చిపోతాయి, లక్ష రక్త కణాలు వస్తాయి మన జీవితంలో, మన శరీరంలో. ఎట్లొస్తే మనకు తెలియదు. దేవుడు దాన్ని ఆ రకంగా సృష్టించి వచ్చాడు. దాన్ని బట్టి దేవునికి ఎంతగానో మనం స్తుతించే వారంగా ఉండాలి. కొత్తదనం రోజు రోజు దేవుడట మనకు కొత్త రక్తం ఇస్తాడట. పాత రక్తం తీసివేసి కొత్త రక్తం ఇస్తాడట. మనం కూడా నవీన స్వభావం, రోజు రోజు నవీనమైన వారిగా ఉండాలి, కొత్త వారిగా ఉండాలి, పాత వారిగా ఉండద్దు. నిన్నటిది తీసివేయి, ఈరోజు ఏంటిది? ఈరోజు ఏంటిది? నిన్నటి జీవితం నీతో రాదు, ఈరోజు కలిగి ఉన్నదే నీతో వస్తుంది. ఏ రోజుకు ఆ రోజు మనం సరిచేయబడాలట. పడుకునేటప్పుడు, పడక దగ్గర పోయేటప్పుడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమో రేపు ఉంటానో ఉన్నాను, నీకు స్తోత్రం, నా ఆత్మ నీ చేతికి అప్పచెప్తున్నాను, ప్రార్థన చేసి పడుకో. ఒకవేళ దేవుడు ఆయుష్నిస్తే నీకు స్తుతులు చెల్లించు, దేవునికి స్తోత్రాలు చెల్లించి, థ్యాంక్స్ గివింగ్ చెల్లించి, నాకు నవీన దినం ఇచ్చావు,
ఈ దినం నేను చూడాలని అనుకోలేదు. నేను నిన్నటి వాడినే. యోబు 8:8 ప్రకారం మనమందరం నిన్నటి వాళ్ళమే. దేవుడు ఈ దినం ఇచ్చాడు ఆరాధించడానికి, స్తుతించడానికి, నీ మనసు మార్చుకోవడానికి, నవీన స్వభావం కలిగి ఉంటాను దేవుడు కృపను గ్రహిస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించే వారంగా ఉంటున్నాం. చివరిగా 4వది హెబ్రీ పత్రిక 2:16 16 అనుకుంటాం. చూడండి ఒకసారి. 2వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. హెబ్రీ 2:16. నవీన స్వభావం తర్వాత ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావం ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. చూడండి, నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడగొచ్చా అడగకూడదు? అర్థమైందా? మా చర్చిలో నేను ప్రశ్న ఇస్తాను. నేను బైబిల్ టీచర్ని కాబట్టి ప్రశ్న ఇస్తాను, జవాబు చెప్తాను. అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు. మీరందరూ ఇస్సాకే చెప్పారు కదా? రైట్. ఇస్మాయిల్ ఎవరని చెప్పారు? రైట్, ఇస్సాకు. బ్రదర్ మరొకసారి చదువు. ఆయన కూడా ఏలైనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఇప్పుడు నేనేం చెప్తానంటే అబ్రహాం కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు. మీరందరూ ఇస్సాకు చెప్పారు కదా. అబ్రహాము ఏం ధరించుకున్నాడట? యేసుక్రీస్తు ఏం ధరించుకున్నాడట? అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకున్నాడట. మత్తయి సువార్త 1:1 ఏముంది? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు ఎవరు కుమారుడు? అబ్రహాము సంతానం, అంటే అబ్రహాము కుమారుడు. ఇప్పుడు అబ్రహాం కుమారుని ఒప్పుకుంటారు కదా మీరు? కాదా? డౌట్ ఇంకా? ఆయన అబ్రహాము కుమారుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఇహలోకంలో అబ్రహాము కుమారుడుగా స్వాస్థ్యం ఇస్సాకుకు ఇశ్రాయేలు దేశం. పరలోకంలో అబ్రహాము కుమారుడిగా స్వాస్థ్యం ఎవరి పేరు మీద ఉంది? యేసుక్రీస్తు పేరు మీద ఉంది. ఆయన ఆత్మానుసారుడు. 2 రకాలుగా. అబ్రహాము ద్వారా దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము ద్వారా ఆశీర్వదిస్తా. అబ్రహాము మీద ఆశీర్వచనాలు ఇహలోకంలో పెట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు కూడా అబ్రహాము కుమారుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు. గలతీ 3:16 డిక్లరేషన్ చూడండి. గలతీ 3:16 అబ్రాహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. అది ఆ సంతానం ఎవరు? క్రీస్తు. జక్కయ్య దగ్గరికి జక్కయ్య చెట్టు ఎక్కాడు యేసును చూడడానికి. యేసు చెట్టు దగ్గరికి వచ్చి ఆగాడు. జక్కయ్య త్వరగా దిగు అన్నాడు. ఇద్దరు కలిసి వెళ్తున్నారు. జక్కయ్య అన్నీ ఉపయోగించుకున్నాడు. ఏసేం అడగలే. అడిగిండా? అడగలేదు. అప్పుడు లాస్ట్ స్టేట్మెంట్, యేసుక్రీస్తు స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకు అబ్రహాం కుమారుడు కావద్దు? మరి యేసుక్రీస్తు కుమారుడు కావచ్చుగా. అంటే అబ్రహాము మీద ఏమున్నాయి? ఇహలోకము పరలోక ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం కూడా అబ్రహాము కుమారుని యొక్క ఆ స్వరూపాన్ని ధరించుకోవాలి. ఎందుకు? మనకు కూడా ఆ హక్కు యొక్క ఆస్తి యొక్క హక్కుదారులం అవుతాం. ఇశ్రాయేలు ప్రజలకు మనకు దేవుడు ఆ హక్కు విధానాన్ని కలిగిస్తూ ఉంటున్నాడు. అపోస్తుల కార్యం 3:25 ఒక మాట ఇక్కడ డిక్లరేషన్ కొరకు నేను మీకు చెప్తున్నాను. అపోస్తుల కార్యంలో 3:25 ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. అది మనం వారసులం. దేనికి వారసులం? ఆశీర్వాదానికి వారసులం, నిబంధనకు వారసులం, ఆయన వాగ్దానానికి వారసులం. అబ్రహాము ఆశీర్వాదానికి, అబ్రహాము నిబంధనకు, అబ్రహాము వాగ్దానానికి వారసుడు. అబ్రహాము ద్వారా ఇహలోకం పరలోకం ఆశీర్వదించబడటానికి దేవుడు అబ్రహాం మీద ఆశీర్వచనాలను పెట్టాడు.
అందుకే యేసుక్రీస్తు అబ్రహాము సంతానము ఆ యొక్క విధానాన్ని ధరించుకున్నాడు. పరిశుద్ధ అలంకారం ధరించుకోవడం అంటే అది ధరించుకొని, ఆ రకంగా ధరించుకొని ఆయన ఆ దేవుణ్ణి కొనియాడినట్టుగా, స్తుతించినట్టుగా, ఘనపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా 1 పేతురు, 1 Peter chapter 5 verse 5, 5:5లో ఒక మాట ఉంది. 5:5లో మనం ఆరాధనకు వెళ్ళక మునుపు ఈ మాట చూసుకొని ముందుకెళ్దాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడినుడి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనులకట కృప ఉందట. యేసుక్రీస్తు దీన మనస్సు గలవాడు. ఆయన దీనుడు. ఎంత దీనుడు? నోరు తెరవలేదు. అధికారం గలవాడు, సృష్టికర్త అయిన దేవుడు నోరు తెరవలేదు, దీనుడై ఉన్నాడు. ఆయన నోరు తెరవలే, ఆయన మాట్లాడలే. పిడిగుద్దులు గుద్దారు, ఉమ్మి వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, శీలలు వేశారు, ఆయన వీపు దున్నబడింది, 39 కొరడా దెబ్బలు కొట్టారు, ఉమ్మి వేశారు, ఆయన వస్త్రము చింపి వేశారు, చీట్లు వేశారు, ఎగతాళి చేశారు. వెనక నుంచి ఒకడు అన్నాడు, ముందు నుంచి ఉమ్మి వేశారు. ఒక్క మాట పలకలేదు. ఎవరికైనా రాత్రి తీర్పు జరగదు. ప్రపంచంలో ఎవరికి జరగలేదు, యేసుక్రీస్తుకు జరిగింది. పిలాత్ దగ్గర పోయారు, హెరోద్ దగ్గర పోయారు. పిలాత్ అంటున్నాడు, నిన్ను విడిపించే శక్తి నాకుంది, నేను రాష్ట్రపతిని కాబట్టి నువ్వు మాట్లాడు. ఆయన మాట్లాడితే యేసుక్రీస్తు మాట్లాడితే ఆయన మాట్లాడినట్టు ప్రపంచంలో ఎవడు మాట్లాడి. పేతురు అంటాడు, మేము ఎక్కడి పోదుమయ్యా, నీవు నిత్య జీవపు మాటలు గలవాడు. ఆయన నోట నిత్య జీవపు మాటలు. ఆయన మాట్లాడితే విడిపించబడతాడు, ఆయన మాట్లాడితే విడువబడతాడు, ఆయన మాట్లాడితే విడిచేస్తాడు. అందుకే ఆయన ఏం చేశాడు? నోరు తెరవలేదు. ఆయన దీనుడయ్యాడు, ఆయన దీన మనసు కలిగి ఉన్నాడు. ఎందుకు? నీ కొరకు, నా కొరకు. ఆయన శిలువకు ఎక్కాలి, ఆయన మరణించాలి, ఆయన పర్పస్ని సర్వ్ చేయాలి. కాబట్టి దేవుడు ఏమయ్యాడు? దీనుడైపోయాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు దీన మనస్సును కలిగి ఉన్నవాడు. మనం కూడా దీన మనస్సు అనే స్వభావం ధరించుకోవాలి. దీన మనసు గలవారికి ఒక కృప ఇక్కడనే రాసి ఉంది. ఒక కృప ఇచ్చాడు దేవుడు. ఏంటి ఆ కృప తెలుసా మీకు? దీన మనసు గలవారి యొద్ద ఆయన నివాసం ఉంటాడు. యెషయా 57:15లో మాట ఉంటుంది. యెషయా 57, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 57 verse 15, 15వ వచనం. మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. చూడండి, దీనులకు కృప ఏంటిదో తెలుసా? దీన మనస్సు కలవారికి, దీన మనస్సు కలవారి యొద్ద ప్రభు నివాసం ఉంటాడట. ప్రభు నివాసం ఉంటాడు. నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. దేవుడు మానవుల్ని ఎందుకు సృష్టించాడు? ఇది క్వశ్చన్. ఎందుకు సృష్టించాడు? ఎందుకు సృష్టించాడు? ఒకటి, ఇప్పుడు మనం చదివాం, నివాసం ఉంటాను. దేవునికి నివాస స్థలం అవసరం. ఒకప్పుడు టెంపుల్, ఇప్పుడు నడిచే టెంపుల్ నువ్వు నేను. మన శరీరమే ఆయనకు మందిరం. దేవునికి కట్టడాలు కాదు కావలసింది, దేవునికి నడిచే మందిరం. మూవింగ్ టెంపుల్, టాకింగ్ టెంపుల్, వాకింగ్ టెంపుల్ దేవునికి కావాలి. నువ్వే నేనే నడిచే మందిరాలం, మాట్లాడే మందిరం, ఆయన కొరకు సాగిపోయే మందిరం, సాక్ష్యం ఇచ్చే మందిరం. మనమే ఆయనకు మందిరం. మనతో ఆయన నివాసం ఉండడానికి నిన్ను నన్ను నిర్మించుకున్నాడు. అయితే మనలో ఆయన నివాసం ఉండాలంటే మనలో దీనత్వము ఉండాలి. దీనత్వం గలవారి ఎడల ఆయన నివాసం ఉంటాడట. అందుకే మనం దీన మనస్సును ధరించుకోవాలి. పరిశుద్ధ అలంకారం ధరించుకోవడం అంటే మొట్టమొదట క్రీస్తుని ధరించుకోవాలి. రెండవది
రెండోది ఏం ధరించుకోవాలి? దాసుని స్వరూపం ధరించుకోవాలి. మూడోది ఏం ధరించుకోవాలి? నవీన స్వభావం ధరించుకోవాలి. నాలుగోది అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకోవాలి. ఐదోది ఏం ధరించుకోవాలి? దీనత్వాన్ని ధరించుకొని మనం ఆరాధించాలి. ఇది పరిశుద్ధ అలంకారం ధరించుకొని ఆయన సన్నిధిలో నమస్కారం చేయాలి. ఆరాధనలోకి వెళ్దాం. ఈ రకమైన ఆరాధన దేవునికి ఆత్మతో సత్యంతో చేయబడిన ఆరాధనగా ఉంటుంది. ఆరాధన క్రమంగా మనం ఆరాధనలోకి వెళ్దాం. ఆరాధన చేద్దాం.